అంటే ఈ మధ్య కాలంలో మీరన్నట్టు స్కూళ్ళ మీద కూడా బాగా దాడులు జరుగుతున్నాయి. మనం మొన్న కూడా చెప్పుకున్నాం. టర్కీలో కూడా హ్మ్. ఒక స్కూల్ మీద దాడి జరిగింది. అంతకు ముందు రోజు కూడా ఇంకొక స్కూల్ మీద జరిగింది టర్కీలో కూడా. హ్మ్. అలాగా అంటే యూరప్ గాని, అమెరికా గాని దేశాల్లో స్కూళ్ళ మీద లేకపోతే పబ్లిక్ ప్లేసుల్లో దాడులు జరగడం, మాస్ షూటింగ్స్ అంటారు వాటిని. అవును. సో మాస్ కిల్లింగ్స్ అనేవి సాధారణం. అయితే ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ హ్మ్. స్కూల్ మీద కాదు. ఇదొక విచిత్రమైన స్టోరీ. ఓకే. దీంట్లో 8 మంది పిల్లలు, చిన్న పిల్లలు, 3 హ్మ్. ఏళ్ల నుంచి 11 ఏళ్ల వరకు ఉన్న చిన్న పిల్లలు హ్మ్. చనిపోయారు. చంపిన వ్యక్తి పేరు షమర్ ఎల్కిన్స్. ఓకే. ఇతనికి 31 ఇయర్స్. ఇతను మొన్న సండే మార్నింగ్ 5:30కి మార్నింగ్ లేచి నిద్రపోతున్న తన పిల్లలే, ఆ! 7 మంది పిల్లలు ఇతనికి. నిద్రపోతున్న తన పిల్లలు, ఆ 7 మంది ఒకే దగ్గర లేరు. ఓకే. ఇద్దరు భార్యలు ఉన్నారు అతనికి. ఆ! ఎక్స్ వైఫ్ కి కొంతమంది పిల్లలు ఉన్నారు. ప్రజెంట్ వైఫ్ కి షారిక్ పుగ్ అంటారు ఆమెని. ప్రజెంట్ వైఫ్ కి కొంతమంది పిల్లలు ఉన్నారు. ఓకే. ఈయన ఇప్పుడు ప్రజెంట్ వైఫ్ తో ఉంటున్నాడు. హ్మ్. ఇంట్లో పడుకొని ఉన్న పిల్లల్ని లేచి ఇతను కాల్చేశాడు. దాంతో మిగతా పిల్లలు ఫస్ట్ ఫైర్ అవ్వగానే మిగతా పిల్లలు లేచిపోతారు. మేల్కొంటారు కదా, పెద్ద హ్మ్. పిల్లలు. వాళ్ళు లేచి కకావికలమై పరిగెత్తుంటూ వాళ్ళంతా ఇంట్లో చేజ్ చేసి తరిమాడు. వాళ్ళని కాల్చాడు. భార్య అడ్డొచ్చేసరికి భార్యని కూడా కాల్చాడు. సో అక్కడి నుంచి మళ్ళీ ఎవరిదో వెహికల్ తీసుకొని హ్మ్. అక్కడి నుంచి మళ్ళీ వీళ్ళ ఎక్స్ వైపు ఇంటికి వెళ్ళాడు. అక్కడ పోయి వాళ్ళని కాల్చాడు. అయ్యో! సో భార్య కాల్చాడు. పిల్లలు, ఒక బాబు అయితే పైకి రూప్ ఎక్కేశాడు భయపడి. అక్కడి హ్మ్. నుంచి కింద పడి ఆ అబ్బాయి చనిపోయాడు పిల్లవాడు. ఇంకొక పిల్లవాడు కూడా పరిగెత్తి ఎక్కడో అతను యాక్సిడెంట్‌గా చనిపోయాడు. అలాగే మొత్తం 10 మంది మీద ఇతను ఫైర్ ఓపెన్ చేశాడు. హ్మ్. ఇద్దరు భార్యల మీద, అడ్డొచ్చినోళ్ళ మీద అంతా ఫైర్ ఓపెన్ చేశాడు. 10 మందిలో 8 మంది ఇప్పుడు చనిపోయారు. అందులో 7 మంది ఇతని సొంత పిల్లలు. ఒక్కరు మాత్రం వీళ్ళ బామర్ది బాబు కొడుకు. ఓకే. ఆయన చనిపోలేదు. ఓకే. పిల్లలు మాత్రమే చనిపోయారు. భార్యలిద్దరు కూడా సివియర్ గా గాయపడి హాస్పిటల్లో ఉన్నారు. హ్మ్. ఇంకొక 2-3 కూడా గాయపడి హాస్పిటల్లో ఉన్నారు. దాని తర్వాత ఇతను ఎవరినో ఈ కారు పక్కన పెట్టేసి ఇంకెవరో కారు వెళ్తుంటే వాళ్ళని గన్ను చూపించి బెదిరించి వాళ్ళని దించేసి ఆ కారులో వెళ్ళాడు. ఈ లోపల పోలీసులు వచ్చి అతన్ని చేజ్ చేశారు. ఆ చేజింగ్ లో అతను చనిపోయారు. హ్మ్. అంటే పోలీసులు కాల్పుల్లో చనిపోయారా, లేకపోతే అతను కాల్చుకొని షూట్ చనిపోయాడు చేసి. అనేది ఇంకా క్లారిటీ రాలేదు. ఇది ఇప్పుడు ఒక దిగ్భ్రాంతికరంగా ఇదంతా జరిగింది లూజియానాలో. హ్మ్. స్రెవే పోర్ట్ అని ఉంది. ఆ స్రెవే పోర్ట్ ఎల్ఏ అంటారు. అక్కడ జరిగిన సంఘటన. సో ఇతను ఎవరు, అసలు ఎందుకు చంపాడు, ఇతని బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఈ విషయాలు చాలా అవసరం. ఎందుకంటే అవును. మనకు కూడా ఈ మధ్య పిల్లల్ని తల్లిదండ్రులు చంపేసే కేసులు మనకు కూడా పెరుగుతున్నాయి. అవును. రకరకాలుగా మనం చాలా కేసులు చెప్పుకుంటున్నాము. సో ఇదేదో అమెరికాలోనే జరగడం కాదు, ఇండియాలో కూడా పెరుగుతున్నాయి ఇలాంటి కేసులు. అవును. సో ఇతను ఎందుకు చంపేశాడు ఏంటన్నప్పుడు, ఇతను బ్యాక్గ్రౌండ్ చూసుకున్నప్పుడు వీళ్ళ అమ్మ నాన్నతో కూడా మీడియా మాట్లాడారు. అంటే నాన్న లేడు, నాన్న స్టెప్ ఫాదర్ ఉన్నాడు. ఓకే. అక్కడ అమెరికాలో విడాకులు కామనే కాబట్టి అవును. స్టెప్ ఫాదర్లు, స్టెప్ మదర్లే ఎక్కువ ఉంటారు. అలాగా వాళ్ళేమో ఒక్లహామాలో ఉంటారు. వాళ్ళిద్దరితో కూడా ఇతను టచ్‌లో ఉన్నాడు. అయితే చిన్నప్పుడు ఇతను టీనేజ్‌లో ఉన్నప్పుడు కొకైన్‌కి అలవాటు పడ్డాడు. హ్మ్. కొకైన్‌కి అలవాటు పడినప్పుడు వీళ్ళమ్మ అతన్ని వదిలేసింది. దూరం అవును. వదిలేసి ఎళ్ళిపోయింది. దాంతో వాళ్ళ బంధువు ఒక ఆవిడ, బెట్టీ వాకర్ అనే ఆవిడ ఇతన్ని పెంచుకున్నారు. పెంచింది. అప్పటి నుంచి కూడా ఇతను డిఫికల్ట్ అడల్ట్‌హుడ్ అని మైండ్‌సెట్. చెప్పొచ్చు. హ్మ్. టీనేజ్ అంతా కూడా డిఫికల్ట్. అంటే కొకైన్ అలవాటు, మళ్ళీ దాని నుంచి బయటపడడానికి వీళ్ళు ట్రై చేయడం అలాగా గడిచింది. ఆ తర్వాత ఆర్మీలోకెళ్ళాడు. 13 నుంచి 20 వరకు 7 ఏళ్ల పాటు హ్మ్. ఆర్మీలో అక్కడ ఆర్మీ నేషనల్ గార్డ్ అంటారు. అంటే అతనేమి ఫీల్డ్‌లో పోయి పోరాడింది కాదు. అక్కడే హ్మ్. సిస్టమ్స్ దీంట్లో పనిచేశాడనమాట. అలాగా ఆయన సపోర్ట్ స్పెషలిస్ట్ అంటారు. సిస్టమ్ సపోర్ట్ స్పెషలిస్ట్ అనే ఓకే. ఒక పోస్ట్‌లో ఉన్నాడు. దాని తర్వాత అక్కడి నుంచి బయటకొచ్చి వేరే ప్రైవేట్ దీంట్లో పనిచేస్తున్నాడు. హ్మ్. అయితే ఈయనకి ఇందాక చెప్పినట్టుగా ఇద్దరు భార్యలు. ఫస్ట్ భార్యతో గొడవలై విడిపోయారు. రెండో భార్యని 2024లో పెళ్లి చేసుకున్నాడు. హ్మ్. ఆమెకి ఇప్పుడు 2 బిడ్డలు ఎంతో ఉన్నారు. సో ఇప్పుడు ఆ భార్య విడాకులు ఇచ్చేస్తానని చెప్తుంది. సెకండ్ ఆవిడ. సెకండ్ ఆమె. ఇతనికి ఇష్టం లేదు. రెండోది, ఇతనికి మెంటల్ డిస్టర్బెన్సెస్ ఎప్పటినుంచో ఉన్నాయి. హ్మ్. మానసిక టీనేజ్ నుంచే వస్తున్నాయి. ఇప్పుడు కూడా ఇంకా సివియర్ మెంటల్ డిస్టర్బెన్స్ ఉన్నాయి.
ఈ మధ్యనే కొన్ని వారాల ముందు వాళ్ళ అమ్మ నాన్నతో ఈయన మాట్లాడాడు ఫోన్లో. అప్పుడు కూడా నాకు డార్క్ థాట్స్ వస్తున్నాయి, ఏడుస్తూ చెప్పాడంట ఫోన్లో, ఐ వాంట్ టు కిల్ మై సెల్ఫ్ అని. వాళ్ళ నాన్నేమో మామూలుగా చెప్తారు, ఏం కాదు, ఈ బీట్ ఇట్, ఈ కెన్ బీట్ ఇట్, దాన్ని బయటపడచ్చు, నువ్వు అదేదో చెప్పారు. వాళ్ళమ్మ అయితే ఏం చెప్పలేకపోయిందంట. సో ఆ తర్వాత నా మనవరాల్ని హాయ్ చెప్పినానని చెప్పంటే వాళ్ళు మళ్ళీ మీ గ్రాండ్ పేరెంట్స్ మీకు హాయ్ చెప్పారని వీళ్ళకి కూడా చెప్పాడంట. కోర్టు కేసు కూడా నడుస్తుంది భార్యది. కోర్టు వాయిదా కూడా రేపు వాయిదా ఉంది, యాక్చువల్ నిన్న వాయిదా ఉంది. సో దాంతో ఇతను బాగా ఫ్రస్ట్రేషన్ గురయ్యాడు. ఆ మధ్య 1.5 week మెంటల్ హాస్పిటల్లో కూడా ఇతను ఉండొచ్చాడు. అక్కడ కొంత ట్రీట్మెంట్ తీసుకున్నాడు. సో ఇతనికి ఏంటంటే చనిపోవాలనే కోరిక ఎప్పటి నుంచో ఉంది. ఫేస్బుక్ లో కూడా ఆ మధ్య డియర్ గాడ్ టుడే ఐ ఆస్క్ యూ టు హెల్ప్ మీ గాడ్ మై మైండ్ అండ్ మై ఎమోషన్స్ అనే ఒక పోస్ట్ కూడా పెట్టాడు. అంటే దీని ఏమంటారు, సూయిసైడ్ ఐడియేషన్ అంటారు.